అండ్ మీ కెరియర్ చెప్పండి. స్టార్టింగ్ కెరియర్ స్ట్రగుల్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీకు ఈ జబర్దస్త్లో ఆపర్చునిటీ ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? నాకైతే శకలక్ శంకర్ అండి. నేను వైజాగ్లో ఉన్నా. శకలక్ శంకర్ ఫోన్ చేశాను. శకలక్ శంకర్ ఫోన్ చేసి, బాబాయ్ నా టీంలో ఒక స్కిట్ ఉంది, అప్పుడు అత్తారింటికి దారేదేదో క్యారెక్టర్ ఒక స్కిట్ చేస్తున్నాను, అందులో చేయమంటే అప్పుడు మా పాప మ్యారేజ్ 2014లో November 20 పాప మ్యారేజు. ఫోన్ వచ్చింది అప్పుడే, నేను వస్తాను 20 మ్యారేజ్ అయిపోద్ది, 20 సాయంత్రం పగల మ్యారేజ్ అయిపోద్ది, నేను బయలుదేరుతానన్నా. మళ్ళీ ఆలోచించి ఒక్కరోజు వచ్చి ప్రాక్టీస్ చేసి అంత టైం లేదు బాబాయ్, ఇంకో రోజు చూద్దాం. శకలక్ శంకర్ మాట్లాడిన ఒక్కరోజు ముందు చలాకీ చంటి గారు మాట్లాడారు. నిజానికి నేను చలాకీ చంటి గారి టీం ద్వారా రావాల్సిన వాడిని. అతనికి ఇదే చెప్పా, సార్ ఇదంటే ఏం పర్వాలేదు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ శకలక్ శంకర్ ఫోన్ చేసి రాబాబాయ్ అని అతను. శకలక్ శంకర్కి మళ్ళీ రికమెండేషన్ ఎవరంటే వీడు తేడా సినిమా డైరెక్టరు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి డైరెక్టర్ చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు దగ్గర నేను, ఆయన బేసిక్గా రైటర్, ఆయన కొన్ని ప్లేలెట్లు రాస్తే అందులో నేను కొన్ని వేషాలు చేశాను. అతను కూడా రికమెండ్ చేశాడు, అప్పారని పెట్టుకో బాగుంటుందని. ఆ రికమెండేషను శకలక్ శంకర్ కూడా నన్ను బాగా ఆదరించి నా టీంలో తీసుకున్నాడు. 10 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లు చేశాను. ఆ 100 ఎపిసోడ్లు చేసి ఎంత పేరు వస్తుందో వాళ్ళకి, అంత పేరు నేను 20 ఎపిసోడ్కి 30 ఎపిసోడ్కి సంపాదించుకున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటి వాడు, నాకన్నా వయసులో చిన్నవాడు కానీ బట్ ఈజ్ ఎ గాడ్. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఈరోజు నేను నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నామంటే ద క్రెడిట్ గోస్ టు శకలక్ శంకర్. నా విషయానికి వస్తే మిమిక్రీలు చేస్తూ ఉండేవాడిని. స్టేజ్ షోస్, బర్త్డే పార్టీస్, వెంట్లోకిస్ట్ బేసికల్. నేను బొమ్మ మాట్లాడడం, పప్పెట్ షోస్ చేసేవాడిని. అలా చేస్తూ ఉంటే ఒకసారి ఒక ఛానల్లో ధనరాజ్ గారు చూశారు. ఇలానే మీ సీట్లో నేను అప్పుడు కూర్చొని నేను ధనరాజ్ గారిని ఇంటర్వ్యూ చేశాను పప్పెట్తో. సరదాగా చేస్తే ఆయన వెళ్ళేటప్పుడు, తమ్ముడు నాకు ఒకసారి ఫోన్ చేయి తమ్ముడు అన్నాడు. అనేది సరదాగా చేశాను. చేస్తే ఒకటి స్టార్ట్ అవుతుంది తమ్ముడు, కామెడీ షో ఒకటి. అప్పటికి ధనరాజ్ గారి టీంలో మొత్తం ఫిలప్ అయిపోయారు, అందరూ ఉన్నారు. కానీ నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు, నీ బాడీ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంది, ఏంటో నువ్వు ఎటు తిప్పేస్తున్నావు, నువ్వు నాకు ఎందుకైనా మంచి, నువ్వు వచ్చి ఒకసారి కనపడు మళ్ళీ రా అంటే వెళ్ళాను. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే అన్ని టీంలు అప్పటికి ఫిలప్ అయిపోయారు. అయిపోయిన తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఇంకా అవ్వలేదు, అంటే ఆల్రెడీ ఉన్నారు బట్ ఆయన ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరిని పెట్టుకుందాం ఏంటో, ఇంకా సెట్ అవ్వట్లేదు అన్న టైంలో ధనరాజ్ గారు నన్ను ఆయనకు ప్రిఫర్ చేయడం, నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, అలా చేస్తూ మళ్ళీ కొన్ని రోజులు జబర్దస్త్లో బ్రేక్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల చేయలేదు. బాధపడ్డారు, అందరు చేస్తున్నారు మళ్ళీ నేను చెయ్యట్లేదు అంటే మళ్ళీ ధనరాజ్ గారే మళ్ళీ పిలిచి ఆయన టీంలో పెట్టుకొని ఒక 25 ఎపిసోడ్స్. ఇంకా అప్పుడు కొంచెం అంటే అంత టైమింగ్ నాకు తెలీదు. రగన్న దగ్గర చేసేటప్పుడు అంత టైమింగ్ నాకు, అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తే వెంటనే రిసీవ్ చేసుకునే వ్యక్తి కూడా అంత టప్ అని వేస్తేనే నేను ఎంత పెద్ద పని చేసినా అది పేలేదు. లేకపోతే రిసీవింగ్ అనేది లేకపోతే అసలు పేలదు అది. అప్పటిదాకా నాకు ఇవన్నీ తెలియదు, కామెడీ టైమింగ్ తెలియదు, ఇది తెలియదు. కానీ ధనరాజ్ గారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను. ధనరాజ్ గారే టైమింగ్ అంటే ఇది, బాడీ లాంగ్వేజ్ అంటే ఇది, ఆయనకి డీగా చేసేవాడు. ఆయనకు చాలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు. స్కిట్ నేనే రాసుకునేవాడిని, డైలాగులు మేమే అనుకునేవాళ్ళం, సరదాగా అన్ని మేము క్రియేట్ చేసుకుని కూర్చునేవాళ్ళం. ఆయన దగ్గర ధనరాజ్ గారి దగ్గర నేను నేర్చుకుందంటే స్కిట్ ఇది, ఎండ్ ఇది, ఇలా పరిధుల్లోనే చేయాలనేది ఏం లేదు. ఒక లైన్ అనుకునేవాళ్ళం. ఇంతవరకు పేపర్ మీద పెన్ను కూడా పెట్టేవాళ్ళం కదా ఆయన దగ్గర. సరదాగా ఎలా ఫ్రెండ్లీగా కూర్చొని ఇలా డిస్కస్ చేస్తున్నాం, అలా చేసుకొని స్టేజ్ ఎక్కి చేసేవాళ్ళం. అలా ఫ్రీడంగా టప్ నా క్యారెక్టరైజేషన్స్ని గెటప్ వేసుకోవడం, వాయిసెస్ మార్చడం, మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అలా చేసుకుంటూ ఇప్పుడు టీమ్ లీడర్ దాకా పోరాడితే ఇప్పుడు మళ్ళీ పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే జబర్దస్త్ అంటే అక్కడ ఆరామం అయ్యేది ఉండదు, దాన్ని నిలబెట్టుకోవడానికి అది జబర్దస్త్లో ఉండదండి. ఏ ఫీల్డ్లోనైనా కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు, కానీ జబర్దస్త్లో నో రిలాక్స్. ఓన్లీ ప్రేక్షకుల్ని రిలాక్స్ చేయడమే మా ఏం, కాబట్టి మేము రిలాక్స్ అవ్వకూడదు ఇక్కడ. సో ఎవ్రీ టైం ఏదో ఒకటి అనుకుంటూ పోరాడుతూనే ఉన్నాం. సో అదే మాకు పెద్ద అచీవ్మెంట్ అయిపోయింది, అదే మాకు పెద్ద వరల్డ్ ఎండ్ లాగా ఉండే, అదే మాకు వరల్డ్ వార్గా కూడా అయింది. ఎవ్రీథింగ్ అదే. Hi, this is Rocking Rakesh. Hi, this is Asamappi. Only exclusive me iDream Media lo. Please watch and subscribe.